ఇప్పటి నుంచి నువ్వు నా కుమారుడు. నా గదిలో ఎవరినీ లోపలికి అనుమతించకు. అమ్మా, మీ మాట నా ఆజ్ఞ. అప్పట్లో శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. బాలక, పక్కకు తప్పుకో. నేను లోపలికి వెళ్ళాలి. లేదు, అమ్మ ఆజ్ఞ తప్పక పాటించాలి. ఈ చిన్నోడు మమ్మల్ని ఓడిస్తున్నాడా? ఎవరైనా రాకూడదన్నాను కదా. నా పోరాటమంతా వృధా అయిపోయిందా? దేవుడు నంది కన్నీరు మున్నీరవుతున్నాడు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. నువ్వెవరో తెలుసా? నేనే శివుడిని. నా తల్లి ఆజ్ఞే నా శివం. గణేశా! బ్రహ్మదేవుడు మహాకాళిని శాంతపరిచి ఒక పరిష్కారాన్ని అందించాడు. అమ్మా, శాంతించు. గణేశుని తిరిగి బ్రతికించే మార్గముంది. మాతా, దయ చూపించు. నేను తప్పు చేశాను. ఏనుగు తల అమర్చి గణేశుని తిరిగి జీవం పోశాడు. లేచిరా నా కుమారుడా. ఈ నుంచి ప్రతి పూజలో మొదట నిన్నే ఆరాధిస్తారు. అలా గణేశుడు విఘ్నేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు.